చింతామణి వేసిన ప్లాన్ని తిప్పికొట్టిన మీనాకి క్షమాపణ చెప్పిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీనాకి ఫోన్ అయితే వస్తుంది. ఫోన్ రావడంతో అప్పుడే ఇక మీనా, అవునా, చాలా సంతోషంగా ఉంది. ఆ గుడి ఆర్డరు మొత్తం నాకే ఇస్తారా, డెకరేషన్ ఆర్డర్ అంతా అని ఫోన్లో మీనా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే సరే సార్, నేను వస్తాను, వచ్చి ఆర్డర్ తీసుకుంటాను అని మీనా చెప్పడంతో ఈ మాట విన్న ప్రభావతి వెంటనే చింతామణికి ఫోన్ చేస్తుంది. చింతామణికి ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది, మీనాకి ఏదో పెద్ద ఆర్డరే వచ్చింది, చాలా సంతోషంగా ఉంది, నేను వచ్చి ఆర్డర్ తీసుకుంటానని మీనా అయితే చెప్తుంది. అదేంటన్నది అర్థం కాలేదు. గుడి డెకరేషన్ విషయం అయితే తను మాట్లాడింది అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. ఆ మాట విని చింతామణి, అయితే నాకు అర్థమయ్యింది, ఇక్కడ ఉన్న గుడిలో డెకరేషన్ అంతా కూడా ప్రతిసారి నా చేతే చేయించుకునేవాళ్ళు, కాంట్రాక్టు పని మీద అది నాకే ఇచ్చేవాళ్ళు, సంవత్సరం మొత్తం కూడా ఏ శుభకార్యాలు జరిగినా ఏ పండుగలు వచ్చినా డెకరేషన్ చెయ్యాలి, ఇంతని డెకరేషన్ ఎలా చేస్తామో అన్ని వివరాలు చెప్తే వాళ్ళు క్యాష్ కూడా మాట్లాడతారు, నాకు పెద్ద ఆదాయం ఆ గుడి, ఆ సంవత్సరం అంతా డెకరేషను నేనే చేసేదాన్ని, ఈ సంవత్సరం అయిపోయింది, అందుకని వాళ్ళు ఎప్పుడు పిలుస్తారా వెళ్దామని నేను చూస్తుంటే ఇలా జరిగింది అని అంటూ ఉంటుంది చింతామణి. ఇప్పుడు ఉన్న ఈ ఆర్డర్ కూడా మీ కోడలే తీసేసుకుంది అని చెప్పడంతో ఆ మాట విని అప్పుడే ప్రభావతి, ఇంత పలుకుబడింది, నీ తెలివితేటలతో నువ్వేమీ చెయ్యలేవా, ఏదోటి చేసి మీనాకి ఆర్డర్ లేకుండా చెయ్యి అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి, ఆ మీనా ఇంట్లోనే పడుండాలి, ఇప్పుడు గుడి ఆర్డరు మీనాకి వస్తే అది లక్షాధికారి అయిపోయి నా నెత్తిన కూర్చొని తాండం వాడుతుంది, అలాంటి దానికి అస్సలు కూడా ఛాన్స్ ఇవ్వకూడదు అని ప్రభావతి చెప్తుంది. అప్పుడే చింతామణి, నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను మీ కోడల్ని దెబ్బ కొట్టాలని, కానీ కుదరడం లేదు, మాకే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, ఏదోటి చేసి ఈ గుడి కాంట్రాక్ట్ మాత్రం అస్సలు కూడా నేను వదులుకోను, ఇప్పుడే చైర్మన్కి ఫోన్ చేసి అడుగుతాను అని చింతామణి చెప్తుంది. అప్పుడే చింతామణి పక్కనే ఉన్న తన అసిస్టెంట్ అయితే ఇలా అంటాడు, ఏంటి మీరు వెళ్ళి ఇప్పుడు అక్కడికి వెళ్ళి అడుగుతారా, లేకపోతే ఫోన్ చేస్తారా అని అడుగుతాడు. ఫోన్ చేసి చైర్మన్తో మాట్లాడతానని చింతామణి అయితే చెప్తుంది. ఫోన్ చేయడం కన్నా డైరెక్ట్గా వెళ్ళి మీరు ఆ చైర్మన్తో, గుడి చైర్మన్తో మాట్లాడండి, అప్పుడే మీకు ఒక మంచి అవకాశం వస్తుంది అని అతనైతే సలహా ఇస్తాడు వాళ్ళ అసిస్టెంటు చింతామణికి. రే, ఈ మధ్య నీ బుర్ర కూడా బాగానే ఉపయోగిస్తున్నావురా, నిజమే, మనం అతని దగ్గరికి వెళ్ళి అప్పుడు అడగాలి, తప్పకుండా ఆ ఛాన్స్ మనకే ఇస్తాడు అని చింతామణి ఇక వెళ్తుంది గుడి దగ్గరికి. వెళ్ళిన తర్వాత గుడి చైర్మన్ అయితే కలుస్తుంది. ఏంటి సార్ ఇదంతా, నేను పోయిన సంవత్సరం అంతా కూడా డెకరేషన్ చేశాను, డెకరేషన్ కూడా చాలా బాగుందని అందరూ నన్ను మెచ్చుకున్నారు, మీతో సహా, మరి ఇప్పుడేంటి సార్ మళ్ళీ నన్ను తీసేసి వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తానని చెప్తున్నారంట అని అడుగుతుంది చింతామణి. అవును, ఇదంతా కూడా మేనేజరే చూసుకుంటాడు, వెళ్ళి ఆ మేనేజర్ని అడగండి అని చెప్తూ ఉంటాడు చైర్మన్. ఆ మాట విని, అదేంటి సార్, మీరు చెప్తేనే కదా వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేది, మొత్తం అతన్నే కలవమని చెప్తారేంటి మీరు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే చింతామణితో, చూడమ్మా, నువ్వు చేసిన డెకరేషన్లో ఎన్ని తప్పులున్నాయో నేను చెప్పనా, ఆఖరి నిమిషంలో వచ్చేసరికి అవి పాడైపోయాయి, ఇవి పాడైపోయాయి అంటూ ఏవేవో కథలు చెప్తాం, మా దగ్గర డబ్బులు ఎక్కువే తీసేసుకుంటావు, ఎన్నోసార్లు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నీతో నాకు అనిపించింది ఈసారి గుడి కాంట్రాక్ట్ మాత్రం నీకు ఇవ్వకూడదని నేను ముందే నిర్ణయించుకున్నాను, అందుకనే ఇప్పుడు ఈ నిర్ణయాన్ని బయటికి చెప్తున్నానంటూ చెప్తూ ఉంటున్నాడు గుడి చైర్మన్ మాటలు విని అంటూ ఉంటుంది చింతామణి. చూడండి సార్, ఆ మీనా కావాలని ఇదంతా చేస్తుంది, తనకి ఎటువంటి ఆర్డర్లు ఇవ్వకండి, వేరే వాళ్ళకి ఇచ్చినా ఇచ్చేయండి, కానీ మీనాకు మాత్రం ఈ ఆర్డర్ ఇవ్వద్దు అని చెప్తుంది. మీనా ఈరోజే ఇక్కడ ఆర్డర్ తీసుకోవడానికి వస్తున్నారు, తను సంతకం పెడితే మేము పని మొదలు పెడతాము తర్వాత అని చెప్తూ ఉంటాడు చైర్మన్. చింతామణికి ఏమీ చెయ్యలేక బయటికి వస్తూ ఉంటుంది. అలా బయటికి వస్తున్నప్పుడు మేనేజర్ అయితే కనిపిస్తాడు చింతామణికి. నువ్వు 200 ఇవ్వాలి కదా, నాకు ఇవ్వలేదేంటి,
200 ఇవ్వు అని 200 తన స్నేహితుడి దగ్గర తీసుకుంటూ ఉంటాడు. డబ్బు కోసం నేనేదైనా చేస్తానని తెలుసు కదరా, మరి నా దగ్గర నువ్వు డబ్బు తీసుకొని ఇవ్వకపోతే నేను ఇలాగే రియాక్ట్ అవుతాను అని చెప్తూ ఉంటాడు. ఇదంతా చూసిన చింతామణి వీడు డబ్బు కోసం ఏదైనా చేస్తాడంట్రా అని తన అసిస్టెంట్తో చెప్తుంది. అప్పుడే చింతామణి అతన్ని మేనేజర్ని బయటికి రమ్మంటుంది. వచ్చిన తర్వాత ఇక మేనేజర్ అయితే ఇలా అంటాడు, ఏంటి, ఎవరు మీరు, నన్ను ఎందుకు పిలిచారు అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు, ఇక్కడ డెకరేషను మొత్తం ఆర్డర్ అంతా మీనా అనే అమ్మాయికి ఇచ్చారంట కదా అని అడుగుతూ ఉంటే, అవును మేడం ఇచ్చాము, ఆమె చేత ఈరోజు సంతకం కూడా పెట్టించబోతున్నాను, తను ఇన్ని రోజులని మా దగ్గర వర్క్ చేస్తుంది అని చెప్తూ ఉంటాడు. అలా చెప్పిన తర్వాత ఆ మాట విని చింతామణి అతనికి 1,00,000 రూపాయలు ఇస్తుంది. తీసుకో 1,00,000 అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు మేనేజర్. ఏంటి 1,00,000 రూపాయలు ఎందుకు ఇచ్చారో నాకు అని అడుగుతాడు. ఎందుకు లేదు, ఇప్పుడు ఆ మీన ఆర్డర్ కోసం నీ దగ్గరకని వస్తుంది, అప్పుడు నువ్వు 2 ఖాళీ పత్రాల మీద సంతకం పెట్టి ఇవ్వు అని చెప్తూ ఉంటే, అమ్మో సంతకమా, నేనైతే ఖాళీ పత్రాల మీద సంతకం పెట్టించను, దాని మీద ఏం మ్యాటర్ రావాలో చెప్పండి, ఆ మ్యాటర్ ప్రకారం నేను మొత్తం కూడా ఇది చేస్తాను అని అంటూ ఉంటాడు అతను. అప్పుడే చింతామణి ఇక చెప్తూ ఉంటుంది, చూడండి మీరు మాత్రం దాని చేత సంతకం పెట్టించుకొని తీరాల్సిందే అని చింతామణి అయితే చెప్తుంది. నేను చెప్పినట్టు చెయ్యండి అని తనకు ఒక పుస్తకం కూడా ఇస్తుంది. అప్పుడే మేనేజర్, ఓకే మేడం, మీరు చెప్పినట్టే తూచా తప్పకుండా చేస్తాను, చూస్తూనే ఉండండి, తను ఎంత సంతోషంగా వచ్చిందో అలా బయట పడేటప్పుడు కూడా అంత విచారంగా ఉంటుంది అని చెప్తూ ఉంటాడు. తర్వాత చింతామణి పక్కకి వెళ్ళి నుంచుంటుంది. ఇంతలో మీనా అయితే ఆర్డరు మొత్తం కూడా తీసుకుందామని, రిసిప్ట్ తీసుకుందామని అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడే మేనేజర్ అయితే, రామ్మ నీ పేరే కదా మీనా అంటే అని అంటాడు. మంచిగా మాట్లాడతాడు కానీ వెనకాల గోతులు తవ్వాడని మీనాకి అర్థం కాదు. నువ్వు తిన్నావా అమ్మా అది ఇది అంటూ ఏదేదో పలకరిస్తూ ఉన్నాడు. అలా పలకరిస్తూ ఉంటే మీనా కూడా చాలా మంచివాడు అనుకుంది. తర్వాత 2 లెటర్స్ తీసుకొచ్చి వీటి మీద సంతకం పెట్టని చెప్తాడు. సంతకం పెట్టిన తర్వాత తనకి పెద్దగా చదువు రాకపోయేసరికి మీనా అడుగుతుంది, అవును ఏంటి బుక్స్ అని, దీంట్లో నువ్వు సంతకం పెట్టాలమ్మా, ఈ సంవత్సరం అంతా కూడా నేను ఇక్కడే చేస్తున్నాను, ఇదంతా కూడా లెటర్లు ఉంటుందమ్మా, నువ్వు లెటరు సంతకం పెడితే సరిపోతుందని అతను అమ్మ అమ్మ అంటూనే ఇక మీనాని మోసం చేస్తాడు. మీనాని మోసం చేసి 2 లెటర్స్ మీద అయితే తను సంతకం పెట్టించుకుంటాడు. మీనాకి దాంట్లో ఏముందో అసలు చదవడానికి కూడా రాదు. ఇక రాకపోయేసరికి ఏం చేస్తుంది, ఏమీ చెయ్యలేకపోతుంది, సంతకం పెట్టేస్తుంది. తనకి తెలియదు కదా ఆర్డరు ఇస్తున్నారు, అందుకే సంతకం పెట్టమంటున్నారని అనుకుంటుంది తప్ప తనకేమీ కూడా తెలీదు. మీనా సంతకం పెట్టేసి వెళ్ళిపోయాక ఆ లెటర్ని తీసుకొచ్చి చింతామణి చేతికిస్తాడు. మీరు చెప్పినట్టే చేశాను మేడం అంటాడు. అప్పుడే ఇక చింతామణి, మీనా ఈ సంవత్సరం కాంట్రాక్టు నువ్వు కొట్టేద్దాం అనుకున్నావు, కానీ దీని మీద ఏమి రాశానో నీకు తెలుసా, ఈ సంవత్సరం అంతా నేను ఈ గుడి కాంట్రాక్టు తీసుకోవడం లేదు, తిరిగి చింతామణికి ఈ కాంట్రాక్టు ఇచ్చేయండి, నేను చెయ్యలేను అని చెప్పి ఇచ్చావు, ఈ కాంట్రాక్ట్కి మీరు ఇచ్చే డబ్బులు నాకు సరిపోవడం లేదు, అందుకని మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ ఇవ్వండి అని రాశాను, ఇక నీవు దీని మీద సంతకం పెట్టావు, దాంతో ఈ కాంట్రాక్టు నాకే ఉంటుంది అని చింతామణి అయితే అనుకుంటుంది. ఇక చింతామణి అలా అనుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత ఈ విషయాన్ని ప్రభావతికి అయితే చెప్తుంది. గురువుగారు, మీ కోడలికి పెద్ద ఆర్డరు రాకుండా చేసేశాను అని చెప్తుంది ప్రభావతితో. ఆ మాట విని ప్రభావతి, ఏం మాట్లాడుతున్నావు, నిజంగానే ఇదంతా జరిగిందా అని అడుగుతుంది. అవును, ఈ చింతామణి తలుచుకుంటే జరగందేముంది, ఈ ఆర్డర్ మొత్తం నాకే వచ్చేసింది, ఆ మీనాకి తెలియకుండానే ఆర్డర్ నా చేతిలో పెట్టింది అని చెప్తూ ఉంటుంది. తర్వాత మీనా ఎంతో హ్యాపీగా ఆర్డర్ వస్తే ఇక తనకి లక్షల్లో ఆదాయం వస్తుందని ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది. మీనాకి అప్పుడే పార్వతి ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా ఇది, సంవత్సరం అంతా కాంట్రాక్టు గుడి కాంట్రాక్ట్ ఇస్తే ఎందుకు వద్దన్నావు, ఎందుకు ఎక్కువగా డబ్బులు డిమాండ్ చేశావు, నువ్వు అలా చెయ్యవు కదా అని అడుగుతుంది పార్వతి. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, నేను డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయడం ఏంటి,
నేను అసలు ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు గుడి కాంట్రాక్ట్ మీకే ఇస్తామని చెప్పారు. సరే అని డబ్బుల విషయం తర్వాత మాట్లాడుకుందాంలే. గుడికే కదా నేను సేవ చేసేది అనుకొని మామూలుగా రేటు అడగకుండానే సంతకం పెట్టేశాను. ఎంతైనా చెయ్యాలని అనుకున్నాను అని మీనా చెప్పడంతో, అదేంటి గుడి చైర్మన్ గారు నువ్వు ఈ కాంట్రాక్టు చెయ్యవని సంతకం పెట్టి మరీ ఇచ్చావని చెప్పారు అని అంటూ ఉంటే, లేదమ్మా నేను అసలు కూడా అలా అనలేదు. నేనెందుకు అలా అంటాను, నా గురించి నీకు తెలీదా అని మీనా అడగడంతో, అవును మీనా అసలు ఏదో పొరపాటు జరిగింది, నువ్వు వెళ్ళి మాట్లాడు అని అంటుంది పార్వతి. అప్పుడే మీనా శివని తీసుకొని గుడి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఇక చైర్మన్ అయితే ఊరికి వెళ్తాడు, మేనేజర్ మాత్రమే ఉంటాడు. సార్ మీరు నాకు కాంట్రాక్ట్ ఇస్తానని చెప్పే కదా మీరు నా చేత సంతకం పెట్టించుకున్నారు, మరి బయట వేరే విధంగా మాట్లాడుకుంటున్నారేంటి? ఈ ఆర్డర్ నాకు వద్దని, ఇక్కడ నేను ఎక్కువగా డబ్బులు తీసుకోవాలి తక్కువ ఇస్తున్నారని చెప్పి లెటర్ రాసి ఆర్డర్ని క్యాన్సిల్ చేశానని అందరూ నా మీద అనుకుంటున్నారు. ఏంటి సార్ ఇదంతా? ఆ రోజు మీరే కదా నా చేత సంతకం పెట్టించుకుంది. నేను ఆ రోజు చదవలేదు, ఎందుకంటే నాకు చదవడం రాదు అని మీనా చెప్తుంది. అప్పుడే ఇక మేనేజర్ అంటాడు, నేను కరెక్ట్గానే సంతకం పెట్టించుకున్నాను, కానీ నువ్వే సరిగ్గా సంతకం పెట్టలేదు. నేను మొత్తం కూడా మ్యాటర్ చూపించాను, నీకు చెప్పాను కూడా, ఎక్స్ప్లెయిన్ చేశాను. నువ్వు ఇప్పుడు వచ్చి ఏదో నేను అబద్ధం అన్నట్టు చెప్తావేంటి అని మేనేజర్ ఇక మీనా మెదికి తిరగబడతాడు. దాంతో మీనా నాకు అర్థమైంది, మీరు ఇది కావాలని చేశారు కదా అని అడుగుతుంది. అప్పుడే ఇక చింతామణి, హలో మేనేజర్ గారు, మళ్ళీ మనం ఇలాగా డెకరేషన్ దగ్గర కలుస్తామని అనుకోలేదు. ఎలా ఉంది అంతా కూడా? ఏ పండగలు వచ్చినా మా టీమే డెకరేషన్ చేస్తుంది అని అంటూ ఉంటుంది చింతామణి. చింతామణి అలా రావడం చూసి మీనాకి అనుమానం వస్తుంది. అంటే ఈ చింతామణి ఇదంతా చేస్తుంటుంది, ఖచ్చితంగా ఈ చింతామణి పని అయి ఉంటుంది అని అనుకుంటుంది మీనా. అలా అనుకున్న తర్వాత ఇక మీనా ఏమీ చెయ్యలేక వచ్చేస్తుంది. అలా వచ్చేసిన మీనా ఆలోచిస్తూ ఉంటుంది, ఇప్పుడు ఈ విషయం ఈయనకి చెప్తే ఖచ్చితంగా ఈయన మళ్ళీ గొడవ పెట్టుకుంటారు, ఆ చింతామణిని కొట్టునా కొడతారు. ఈయనకి చెప్పకుండానే ఏదోలాగా నేనే దీన్ని ఈ సమస్యని పరిష్కరించాలి, ఆ మేనేజర్ చింతామణితో చేసిన కుట్రని మొత్తం బయట పెట్టాలి అని అనుకున్న మీనా అప్పుడే ఇక సుమతితో ఈ విషయం చెప్తుంది. అప్పుడే ఇక సుమతి అంటూ ఉంటుంది, ఆ మేనేజర్ నోటితోనే చైర్మన్ గారి ముందు నిజాన్ని చెప్పించాలక్క అని అంటూ చైర్మన్ దగ్గరికి వెళ్తుంది. ఇక జరిగిందంతా చెప్తుంది. సార్ నేను ఈ గుడి కాంట్రాక్టు తీసుకోవాలని అనుకున్నాను, ఎంత తక్కువైనా సరే నేను గుడికి సేవ చేసుకోవాలని అనుకున్నాను, కానీ మేనేజర్ చింతామణితో చేతులు కలిపి నా చేత దొంగ సంతకాలు చేయించుకున్నాడు అని ఊరి నుంచి వచ్చిన చైర్మన్కి అయితే చెప్తుంది మీనా. అప్పుడే చైర్మన్, నువ్వు సంతకం పెట్టింది ఇప్పుడు అందరూ చూస్తారు, కానీ ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోరమ్మా. ఇప్పుడు మేనేజర్ని అడిగితే ఆమె ఇలాగ చేసింది, అలాగే రాసిచ్చిందని చెప్తున్నాడు. నా కళ్ళ ముందు నిజమనేది నిరూపించకపోతే నేను ఏమీ చెయ్యలేను అని అతను చెప్తాడు. సరే సార్, మీరు చాటుగా నిలబడండి, నేను ఆ మేనేజర్ చేతే నిజం చెప్పిస్తాను అని అంటూ ఉంటే, సరే అయితే అని చైర్మన్ కూడా ఒప్పుకుంటాడు. అప్పుడు ఇక సుమతి అలాగే మీనా ఇద్దరు చైర్మన్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత చింతామణి మీకు ఎంత డబ్బులు ఇచ్చింది అని అడుగుతూ ఉంటే, చింతామణి నాకు డబ్బులు ఇవ్వడం ఏంటి అని మేనేజర్ అడుగుతాడు. ఆ చింతామణి ఇచ్చిన కన్నా నేను డబుల్ ఇస్తాను, మీరు చేసింది తప్పని ఒప్పుకోండి అని మీనా అడగడంతో అప్పుడే ఇక చింతామణి, ఏంటి మేనేజర్ గారు మీరు నా దగ్గర డబ్బులు తీసుకున్నారని, పాపం తనకి ఆర్డర్ రాలేదని, రాకుండా చేశారని మీతో బేరం మాట్లాడుతుందా ఈ మీనా అని అడుగుతూ ఉంటే, అవును మేడం, అయినా నేను విశ్వాసం ఎక్కువగా ఉన్నవాడిని, నేనెందుకు మేడంని మోసం చేస్తాను, ఆవిడ దగ్గర డబ్బులు తీసుకొని నీ చేత నేను దొంగ సంతకాలు చేయించిన విషయం అది నిజమే, కానీ ఇప్పుడు ఆమెకి నేను నష్టం కలిగించలేను కదా, ఆమెకి నష్టం కలిగించకుండా చేస్తాను అని అంటూ ఉంటాడు. నేను చింతామణి మనిషిని, ఈరోజు ఈ కాంట్రాక్టే కాదు
నాకు తెలిసి గుడి కాంట్రాక్టర్లో చాలామంది నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్తాను, ఎక్కడ అయినా సరే ఆర్డర్లు మీకు రాకుండా చేస్తాను అని మేనేజర్ అయితే తను చేసిన తప్పుని ఒప్పుకుంటాడు. మేనేజర్ అలా ఒప్పుకోవడంతో ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు చైర్మన్. ఇక చైర్మన్ ఎదురుగుండా వస్తాడు. ఎదురుగుండా వచ్చిన చైర్మన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. మేనేజర్ చింతామణి కూడా షాక్ అవుతుంది. ఇక మేనేజర్ని చంప పగలగొట్టి, చి లంచం తీసుకొని నువ్వు ఈ గుడి విషయంలోనే తప్పు చేస్తావా? నువ్వు చేసిన తప్పుకి నిన్ను జాబులోంచి తీసేస్తున్నాను అని అంటూ ఉంటే, సార్ ఏదో బుద్ధి గట్టి తిని అలా చేశాను సార్, నన్ను క్షమించండి సార్ అంటూ బ్రతిమలాడతాడు. రే సిగ్గులేదు, డబ్బులు తీసుకొని ఒక ఆడపిల్ల వృత్తి మీద కొడుతున్నావు దెబ్బ, నీకు పుట్టగతులే ఉండవు. ఏమ్మా, ఒక ఆడదాని అయ్యుండి మరో ఆడదాన్ని నాశనం చేయాలని ఇలాంటి దొంగదారులు వెతుక్కున్నావా? తనతో నువ్వు పోటీ పడేటట్టయితే తనలాగే డెకరేషన్ చెయ్యాలి, అంతా కూడా తనలాగే చూసుకోవాలి. కానీ నువ్వేం చేశావు? ఇలాంటి దొంగ నాటకాలు ఆడుతున్నావా? నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక మాట విని చింతామణి, సార్ అయిపోయిందేదో అయిపోయింది, ఈ సంవత్సరం కాంట్రాక్ట్ నాకే ఇవ్వండి సార్ అని అడుగుతుంది. చింతామణి, సిగ్గు లేకుండా ఎలా అడుగుతున్నావో, ఈ గుడి కాంట్రాక్టు మీనాకే ఇస్తాము, నీకు ఇవ్వము అని చెప్తూ ఉంటాడు చైర్మన్. అలా చెప్పిన తర్వాత ఇక ఏమీ చెయ్యలేకపోతుంది చింతామణి. తర్వాత చింతామణి ప్రభావతికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి మీనా మొత్తానికి మళ్ళీ ఆ గుడి కాంట్రాక్టు దక్కించుకుందని చెప్తుంది. అదేంటి, ఈ చింతామణి తలుచుకుంటే ఏదైనా చెయ్యగలదంటూ ఏవేవో కబుర్లు చెప్పావు కదా, మరి అలాంటి కబుర్లు చెప్పిన దానివి మరి ఇంత మాత్రం దాని ఆర్డర్లు క్యాన్సిల్ చేయలేకపోయావా? మళ్ళీ గుడి ఆర్డరు తనకే వచ్చిందని గొప్పగా చెప్తున్నావు ఫోన్ చేసి. నేను అసలు ముందే చెప్పాను, ఈ ఆర్డర్కి తనకి డబ్బులు ఎక్కువ వచ్చేటట్టున్నాయి, తనకి ఆర్డర్ లేకుండా చేయమని. కానీ నువ్వేం చేశావో, చివరికి చేతికొచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నావు. మళ్ళీ ఈ మీనా గురించి నీకు ఏ విషయాలు చెప్పినా నువ్వేమీ చెయ్యవని అర్థమైపోయింది. ఈ డెకరేషన్ అది విషయంలో దీన్ని దెబ్బ కొట్టాలని, ఇంట్లో నుంచి బయటికి కదలకుండా చెయ్యాలని నేను అనుకున్నాను. మొత్తం ప్లాన్ అంతా రివర్స్ చేశావు అని ప్రభావతి అంటుంది చింతామణితో. ఇక ప్రభావతి అలా చింతామణితో మాట్లాడేసిన తర్వాత వెనక్కి తిరుగుతుంది. ప్రభావతి ముందు మీనా అయితే ఉంటుంది. మీనాని చూసి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతూ ఉంటే, నువ్వు మీ శిష్యురాలతో మాట్లాడుతున్నప్పుడే వచ్చాను అని అంటూ ఉంటుంది మీనా. ఏంటి నువ్వంటున్నావు అని అనగానే, మీలాంటి వాళ్ళని ఏమనాలి? ఇంట్లో వాళ్ళే శత్రువులైపోయినప్పుడు వాళ్ళని గౌరవించాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మీ గురించి మావయ్య గారితో చెప్తాను. ఇన్ని రోజులు మీరెన్ని చేసినా సరే మావయ్య గారితో కొన్ని విషయాలు నేను చెప్పలేదు, కానీ ఇప్పుడు మీ విషయం చెప్పి తీరాల్సిందే. ఇప్పుడు చింతామణితో మీరు మాట్లాడే ప్రతి మాట నేను రికార్డ్ చేశాను అని అంటూ ఉంటుంది మీనా. ఇప్పుడు మావయ్య గారికి ఇది వినిపిస్తే మిమ్మల్ని మెడపెట్టుకొని బయటికి గెంటేస్తారు. ఇన్ని రోజులు మీరు అన్న మాటలు, మీరు చేసిన చేష్టలకి సహనంతో ఓర్చుకున్నాను. ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారులే అనుకున్నాను, కానీ రోజు రోజుకి మీరు నా మీద కక్ష పెంచుకుంటున్నారు. మీలాంటి వాళ్ళని క్షమిస్తే నేను మాత్రం అసలు మంచిదాన్ని కానట్టే. ఈసారి మిమ్మల్ని క్షమించకూడదు. ఇంటి కోడలు పైకి వచ్చి సంపాదిస్తుంటే ఆనందపడే అత్తగారిని చూశాను, కానీ నీలాంటి ఆడదాన్ని ఎక్కడా చూడలేదు. నిన్ను గురించి మావయ్యకి చెప్పాల్సిందే అని మీనా అనేసరికి అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. షాక్ అయిపోతూ, మీనా మీ మావయ్యకు మాత్రం ఈ విషయం గురించి చెప్పొద్దు అని అంటూ ఉంటే, చెప్పకుండా దాచిపెట్టి ఇంకా చింతామణితో చేతులు కలిపి నా ఆర్డర్స్లన్నీ చెడగొట్టి నేను ఇంట్లో ఉండేలా చేస్తానని శబ్దం చేస్తున్నారు కదా, అలా చూస్తూ ఊరుకోనా? ఇక ఊరుకునే ప్రసక్తే లేదో అని మీనా అంటుంది. మీనా నన్ను క్షమించు మీనా, ఇంకెప్పుడూ కూడా ఇలా చేయను. మీ మావయ్యకి చెప్పొద్దు, తెలిస్తే నన్ను మెడపట్టుకొని బయటికి గెంటేస్తారు అని ప్రభావతి మీనాకి క్షమాపణ చెప్తుంది. ఇక చింతామణి మాట వినను అని బ్రతిమలాడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. చింతామణి చేసిన కుట్రని
మీనా ఇలా తిప్పికొట్టి ప్రభావతికి చుక్కలు చూపించబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.